హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్లారిటీ ట్రాన్స్లేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని హిందీలో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకుంటాము. ఈ వీడియోకి ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ వీడియో ఏంటి అంటే ఇప్పుడే జరిగిన పని అంటే జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ ఏ విధంగా హిందీలో మాట్లాడాలో వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని హిందీలో ఏ విధంగా మాట్లాడాలో మనం నేర్చుకోబోతున్నాము. తెలుగులో వారు ఇప్పుడు వస్తున్నారు, వారు ఇప్పుడు వస్తున్నారు. హిందీలో ఉనోనే అబ్ ఆ రహా హై, ఉనోనే అబ్ ఆ రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, ఆ రహా హై అంటే వస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నాం కదా. సో హిందీలో ఎలా చెప్తాము? ఉనోనే అబ్ ఆ రహా హై, ఉనోనే అబ్ ఆ రహా హై అంటే వారు ఇప్పుడు వస్తున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం చూడండి. తెలుగులో వారు ఇప్పుడు వెళ్తున్నారు. హిందీలో ఉనోనే అబ్ జా రహా హై, ఉనోనే అబ్ జా రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, జా రహా హై అంటే వెళ్తున్నారు. ఉనోనే అబ్ జా రహా హై అంటే వారు ఇప్పుడు వెళ్తున్నారు అని అర్థం. తెలుగు వాక్యంలో వెళ్తున్నారు ఆ పదం ప్లేస్లో తింటున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు తింటున్నారు. హిందీలో ఉనోనే అబ్ కా రహా హై, ఉనోనే అబ్ కా రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, కా రహా హై అంటే తింటున్నారు. ఉనోనే అబ్ కా రహా హై అంటే వారు ఇప్పుడు తింటున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో తింటున్నారు ఆ పదం ప్లేస్లో చేస్తున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు చేస్తున్నారు. హిందీలో ఉనోనే అబ్ కర్ రహా హై, ఉనోనే అబ్ కర్ రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, కర్ రహా హై అంటే చేస్తున్నారు. ఉనోనే అబ్ కర్ రహా హై అంటే వారు ఇప్పుడు చేస్తున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో చేస్తున్నారు ఆ యొక్క వర్బ్ ప్లేస్లో మనం అడుగుతున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు అడుగుతున్నారు. హిందీలో ఉనోనే అబ్ పూచ్ రహా హై, ఉనోనే అబ్ పూచ్ రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, పూచ్ రహా హై అంటే అడుగుతున్నారు. ఉనోనే అబ్ పూచ్ రహా హై అంటే వారు ఇప్పుడు అడుగుతున్నారు అని అర్థం. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో అడుగుతున్నారు ఆ పదం ప్లేస్లో తీసుకుంటున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు తీసుకుంటున్నారు. హిందీలో ఉనోనే అబ్ లే రహా హై, ఉనోనే అబ్ లే రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, లే రహా హై అంటే తీసుకుంటున్నారు. ఉనోనే అబ్ లే రహా హై అంటే వారు ఇప్పుడు తీసుకుంటున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో తీసుకుంటున్నారు ఈ వెర్బ్ ప్లేస్లో మనం వింటున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు వింటున్నారు. హిందీలో ఉనోనే అబ్ సున్ రహా హై, ఉనోనే అబ్ సున్ రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, సున్ రహా హై అంటే వింటున్నారు. ఉనోనే అబ్ సున్ రహా హై అంటే వారు ఇప్పుడు వింటున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో వింటున్నారు ఆ పదం ప్లేస్లో చెబుతున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు చెబుతున్నారు. హిందీలో ఉనోనే అబ్ బోల్ రహా హై, ఉనోనే అబ్ బోల్ రహా హై. ఉనోనే అంటే వారు, అబ్ అంటే ఇప్పుడు, బోల్ రహా హై అంటే చెబుతున్నారు. ఉనోనే అబ్ బోల్ రహా హై అంటే వారు ఇప్పుడు చెబుతున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో చెబుతున్నారు ఆ పదం ప్లేస్లో కొంటున్నారు అని ఉంచామనుకోండి. తెలుగులో వారు ఇప్పుడు కొంటున్నారు. హిందీలో
उन्होंने अब खरीद रहा है उन्होंने अब खरीद रहा है उन्होंने అంటే వారు అబ్ అంటే ఇప్పుడు ఖరీద్ రహా హై అంటే కొంటున్నారు ఉన్హోనే అబ్ ఖరీద్ రహా హై అంటే వారు ఇప్పుడు కొంటున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో కొంటున్నారు ఆ ప్లేస్లో కలుస్తున్నారు అని ఉంచామనుకోండి, అప్పుడు ఆ వాక్యం తెలుగులో వారు ఇప్పుడు కలుస్తున్నారు. హిందీలో उन्होंने अब मिल रहा है उन्होंने अब मिल रहा है उन्होंने అంటే వారు అబ్ అంటే ఇప్పుడు మిల్ రహా హై అంటే కలుస్తున్నారు ఉన్హోనే అబ్ మిల్ రహా హై అంటే వారు ఇప్పుడు కలుస్తున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో కలుస్తున్నారు ఆ పదం ప్లేస్లో మాట్లాడుతున్నారు అని ఉంచామనుకోండి, అప్పుడు ఆ వాక్యం తెలుగులో వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. హిందీలో उन्होंने अब बात कर रहा है उन्होंने अब बात कर रहा है उन्होंने అంటే వారు అబ్ అంటే ఇప్పుడు బాత్ కర్ రహా హై అంటే మాట్లాడుతున్నారు उन्होंने अब बात कर रहा है అంటే వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అర్థం వస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? వారు అనే సబ్జెక్ట్ తీసుకొని వర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ వాక్యాలు అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటే ఎలా చెప్తారో హిందీలో నేర్చుకున్నాము. ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళు తీసుకుందాము. అదేవిధంగా వర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ వాక్యాలని హిందీలో ఇప్పుడు జరుగుతూ ఉంటే మనం ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో ఎదుటి వ్యక్తికి చూద్దాం. వాక్యం వచ్చేసి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. హిందీలో వే అబ్ ఆ రహా హై వే అబ్ ఆ రహా హై. ఇక్కడ వే అంటే వాళ్ళు, ఉనోనే అన్నా కూడా వాళ్ళు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యం వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఇలా కాకుండా ఉనోనే అబ్ ఆ రహా హై అని కూడా అనొచ్చు. వే అన్నా ఉనోనే అన్నా వాళ్ళు అనే అర్థం వస్తుంది. ఒకసారి గమనించుకోగలరు. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో వస్తున్నారు ఆ పదం ప్లేస్లో మనం వెళ్తున్నారు అని ఉంచామనుకోండి, తెలుగులో వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. హిందీలో వే అబ్ జా రహా హై వే అబ్ జా రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, జా రహా హై అంటే వెళ్తున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ తెలుగు వాక్యంలో వెళ్తున్నారు తింటున్నారు అని ఉంచామనుకోండి, తెలుగులో వాళ్ళు ఇప్పుడు తింటున్నారు. హిందీలో వే అబ్ కా రహా హై వే అబ్ కా రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు తింటున్నారు అని అర్థం వస్తుంది. ఈ వాక్యం చూడండి, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. తెలుగులో హిందీలో వే అబ్ కర్ రహా హై వే అబ్ కర్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. హిందీలో వే అబ్ పూచ్ రహా హై వే అబ్ పూచ్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, పూచ్ అంటే అడగడం. ఇక్కడ అడుగుతున్నారు అని తీసుకున్నాము. సో పూచ్ రహా హై అంటే అడుగుతున్నారు. వే అబ్ పూచ్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. హిందీలో వే అబ్ లే రహా హై వే అబ్ లే రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, లే రహా హై అంటే తీసుకుంటున్నారు. వే అబ్ లే రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం తెలుగులో వాళ్ళు ఇప్పుడు వింటున్నారు. హిందీలో వే అబ్ సున్ రహా హై వే అబ్ సున్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, సున్ రహా హై అంటే వింటున్నారు. తర్వాత వాక్యం తెలుగులో వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. హిందీలో వే అబ్ బోల్ రహా హై వే అబ్ బోల్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, బోల్ రహా హై అంటే చెబుతున్నారు. వే అబ్ బోల్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం తెలుగులో వాళ్ళు ఇప్పుడు కొంటున్నారు. హిందీలో వే అబ్ ఖరీద్ రహా హై
వే అబ్ ఖరీద్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, ఖరీద్ రహా హై అంటే కొంటున్నారు. వే అబ్ ఖరీద్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు కొంటున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం తెలుగులో వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు. హిందీలో వే అబ్ మిల్ రహా హై. వే అబ్ మిల్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, మిల్ రహా హై అంటే కలుస్తున్నారు. వే అబ్ మిల్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. హిందీలో వే అబ్ బాత్ కర్ రహా హై. వే అబ్ బాత్ కర్ రహా హై. వే అంటే వాళ్ళు, అబ్ అంటే ఇప్పుడు, బాత్ కర్ రహా హై అంటే మాట్లాడుతున్నారు. వే అబ్ బాత్ కర్ రహా హై అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళు అనే సబ్జెక్టు తీసుకొని వెబ్స్ని చేంజ్ చేసుకుంటూ వాక్యాలను చూసాం. ఇప్పుడు ఈ వాక్యాలని గమనించండి. తెలుగులో ఆమె ఇప్పుడు వస్తుంది. హిందీలో వా అబ్ ఆ రహీ హై. ఇక్కడ హిందీలో వహ్ అంటే ఆమె తెలుగులో. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఆమె అని హిందీలో వా అని సంబోధిస్తారు. ఓకే, వా అబ్ ఆ రహీ హై. వా అబ్ ఆ రహీ హై అంటే ఆమె ఇప్పుడు వస్తుంది అని అర్థం. తర్వాత వాక్యం ఆమె ఇప్పుడు వెళ్తుంది. హిందీలో వా అబ్ జా రహీ హై. వా అబ్ జా రహీ హై. తర్వాత వాక్యం ఆమె ఇప్పుడు తింటుంది. హిందీలో వా అబ్ కా రహీ హై. వా అబ్ కా రహీ హై అంటే ఆమె ఇప్పుడు తింటుంది అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు చేస్తుంది. హిందీలో వా అబ్ కర్ రహీ హై. వా అబ్ కర్ రహీ హై. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు అడుగుతుంది. హిందీలో వా అబ్ పూచ్ రహీ హై. వా అబ్ పూచ్ రహీ హై. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు తీసుకుంటుంది. హిందీలో వా అబ్ లే రహీ హై. వా అబ్ లే రహీ హై. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు వింటుంది. హిందీలో వా అబ్ సున్ రహీ హై. వా అబ్ సున్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు వింటుంది అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు చెబుతుంది. హిందీలో వా అబ్ బోల్ రహీ హై. వా అబ్ బోల్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు చెబుతుంది అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో ఆమె ఇప్పుడు కొనుక్కుంటుంది. హిందీలో వా అబ్ ఖరీద్ రహీ హై. వా అబ్ ఖరీద్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు కొనుక్కుంటుంది అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం ఆమె ఇప్పుడు కలుస్తుంది. హిందీలో వా అబ్ మిల్ రహీ హై. వా అబ్ మిల్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు కలుస్తుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. హిందీలో వహ్ అంటే తెలుగులో ఆమె లేదా అతను, ఈ రెండు అర్థాలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ వాక్యం ఒకసారి చూడండి. వా అబ్ మిల్ రహీ హై అన్నాను కదా. ఇప్పుడు వా అంటే ఇప్పుడు ఆమె అతనా అనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడ లాస్ట్లో చూడండి మిల్ రహీ హై. మిల్ రహీ హై అని ఉంది కదా, అంటే లేడీస్ని రిప్రజెంట్ చేసి చెప్తున్నట్టు. ఓకే, అలా కాకుండా మిల్ రహా హై అని ఉంటే జెంట్స్ని రిప్రజెంట్ చేసి చెప్తున్నట్టు. ఈ వాక్యం చూడండి. తెలుగులో ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది. ఓకే, హిందీలో ఏ విధంగా అంటాం? వా అబ్ బాత్ కర్ రహీ హై. వా అబ్ బాత్ కర్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది అని అర్థం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? వాళ్ళు, వారు, ఆమె ఈ మూడు సబ్జెక్ట్స్ని తీసుకొని వర్బ్స్ని చేంజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఇప్పుడు అతను అనే సబ్జెక్ట్ని తీసుకొని అలాగే వెబ్స్ని చేంజ్ చేసుకుంటూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతుంది అని మనం ఎలా చెప్పాలి అనేది అతను అనే సబ్జెక్ట్ని తీసుకొని నేర్చుకుందాం. తెలుగులో
అతను ఇప్పుడు వస్తున్నాడు. హిందీలో వా అబ్ ఆ రహా హై. వా అబ్ ఆ రహా హై అంటే అతను ఇప్పుడు వస్తున్నాడు. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఎదుటి వ్యక్తికి చెప్తున్నాం అతను ఇప్పుడు వస్తున్నాడు అనేసి. హిందీలో ఎలా అంటారు? వా అబ్ ఆ రహా హై. వా అబ్ ఆ రహా హై అంటే అతను ఇప్పుడు వస్తున్నాడు. అలా కాకుండా ఆమె ఇప్పుడు వస్తుంది అంటే వా అబ్ ఆ రహీ హై అంటే ఆమె ఇప్పుడు వస్తుంది అని అర్థం వస్తుంది. ఒకసారి గమనించుకోగలరు. తర్వాత వాక్యం అతను ఇప్పుడు వెళ్తున్నాడు. హిందీలో వా అబ్ జా రహా హై. వా అబ్ జా రహా హై అంటే అతను ఇప్పుడు వెళ్తున్నాడు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం తెలుగులో అతను ఇప్పుడు తింటున్నాడు. హిందీలో వా అబ్ కా రహా హై. వా అబ్ కా రహా హై అంటే అతను ఇప్పుడు తింటున్నాడు అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో అతను ఇప్పుడు చేస్తున్నాడు. హిందీలో వా అబ్ కర్ రహా హై. వా అబ్ కర్ రహా హై అంటే అతను ఇప్పుడు చేస్తున్నాడు అని అర్థం వస్తుంది. ఈ తెలుగు వాక్యంలో చేస్తున్నాడు ఆ పదం ప్లేస్లో అడుగుతున్నాడు అని ఉంచామనుకోండి. తెలుగులో అతను ఇప్పుడు అడుగుతున్నాడు. హిందీలో వా అబ్ పూచ్ రహా హై. వా అబ్ పూచ్ రహా హై అంటే అతను ఇప్పుడు అడుగుతున్నాడు అని అర్థం వస్తుంది. తెలుగులో అతను ఇప్పుడు తీసుకుంటున్నాడు. హిందీలో వా అబ్ లే రహా హై. వా అబ్ లే రహా హై అంటే అతను ఇప్పుడు తీసుకుంటున్నాడు అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో అతను ఇప్పుడు వింటున్నాడు. హిందీలో వా అబ్ సున్ రహా హై. వా అబ్ సున్ రహా హై అంటే అతను ఇప్పుడు వింటున్నాడు. ఇక్కడ అదే ఆమె ఇప్పుడు వింటుంది అంటే వా అబ్ సున్ రహీ హై. వా అబ్ సున్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు వింటుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? అతను ఇప్పుడు వింటున్నాడు అని చెప్పాం కాబట్టి వా అబ్ సున్ రహా హై. వా అబ్ సున్ రహా హై అని అంటున్నాము. తర్వాత వాక్యం అతను ఇప్పుడు చెబుతున్నాడు. అతను ఇప్పుడు చెబుతున్నాడు. హిందీలో వా అబ్ బోల్ రహా హై. వా అబ్ బోల్ రహా హై అంటే అతను ఇప్పుడు చెబుతున్నాడు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం అతను ఇప్పుడు కొంటున్నాడు. హిందీలో వా అబ్ ఖరీద్ రహా హై. వా అబ్ ఖరీద్ రహా హై అంటే అతను ఇప్పుడు కొంటున్నాడు అని అర్థం వస్తుంది. తర్వాత వాక్యం అతను ఇప్పుడు కలుస్తున్నాడు. హిందీలో వా అబ్ మిల్ రహా హై. వా అబ్ మిల్ రహా హై అంటే అతను ఇప్పుడు కలుస్తున్నాడు అని అర్థం వస్తుంది. అదే ఆమె ఇప్పుడు కలుస్తుంది అంటే వా అబ్ మిల్ రహీ హై. వా అబ్ మిల్ రహీ హై అంటే ఆమె ఇప్పుడు కలుస్తుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? అతను ఇప్పుడు కలుస్తున్నాడు అని చెప్పాం. అందువలన వా అబ్ మిల్ రహా హై. వా అబ్ మిల్ రహా హై అంటే అతను ఇప్పుడు కలుస్తున్నాడు అని అర్థం. తర్వాత వాక్యం తెలుగులో అతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హిందీలో వా అబ్ బాత్ కర్ రహా హై. వా అబ్ బాత్ కర్ రహా హై అంటే అతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని అర్థం వస్తుంది.